మరో బ్రేకింగ్ అంటుంది. ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పురోగతి లభించింది. ఫాల్కన్ సంస్థ ఎండీ అమర్దీప్ ను ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గల్ఫ్ దేశం నుండి ముంబైకి చేరుకున్న ఆయనను ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించి సమాచారం అందించడంతో తెలంగాణ పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. అమర్దీప్ పై ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ జారీ చేసిన తెలంగాణ పోలీసులు ఆయనను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ముంబైకి పంపారు. యాప్ ద్వారా డబ్బులు పెట్టుబడులుగా తీసుకోవడం, షేర్ మార్కెట్లో అధిక లాభాలు వస్తాయని నమ్మబలికాడు అమర్దీప్. పెద్ద కంపెనీలో పెట్టుబడులు పెడతామని చెప్పి డబ్బులు వసూలు చేయడం వంటి పద్ధతులతో ప్రజలను బురిడి కొట్టించాడు. ఫాల్కన్ స్కామ్ వెలుగులోకి రాగానే అమర్దీప్ తన భార్యతో కలిసి చార్టెడ్ ఫ్లైట్ లో దుబాయ్కు పారిపోయాడు. అప్పటి నుండి ఆయనపై పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. రైట్, ఇక ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పురోగతి లభించింది. ఫాల్కన్ సంస్థ ఎండీ అమర్దీప్ ను ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ ప్రవీణ్, ఫాల్కన్ సంస్థ ఎండీ అమర్దీప్ అయితే మొత్తానికి అరెస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఫాల్కన్ ఎండీ అమర్దీప్ ను తెలంగాణ సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలో ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అమర్దీప్ పైన లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ నుంచి ఆయన ముంబైకి చేరుకోవడంతో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ డిజిటల్ డిపాజిట్ల పేరిట అమర్దీప్ 850 కోట్లు వసూలు చేసినట్టుగా అధికారులు గుర్తించారు. యాప్ తదితర డిపాజిట్ల పాటు ఫాల్కన్ సంస్థ భారీ కుంభకోణానికి తెరతీసిందని, షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో ప్రజలను మభ్యపెట్టినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. స్కామ్ వెలుగులోకి రాగానే అమర్దీప్ దంపతులు దుబాయ్కి పారిపోయారు. ఈ కేసులో ఇప్పటికే ఆ సీఈఓ అమర్దీప్ సోదరిని అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ల పేరుతో భారీ పెట్టుబడులకు మోసాలకు పాల్పడినట్టుగా కూడా సిఐడి పోలీసులు తెలిపారు. నకిలీ వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా మోసాలు చేశారని కూడా ప్రముఖ ఎంఎస్సీల పేర్లతో ఫేక్ ఇన్వాయిస్లను ఒప్పందాలు చేస్తున్నట్టుగా గుర్తించారు. దాదాపు 7,056 మంది డిపాజిటర్లు, అందులో 4,065 మంది బాధితులు ఉన్నారని కూడా తెలిపారు. తక్కువ కాలంలో ఎక్కువ పెట్టుబడులు బాధితులను ఆకర్షించారు. ఇప్పటికే 11 మంది నిందితులను అరెస్ట్ చేశామని, వీరిలో డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్, చార్టర్డ్ అకౌంటెంట్లు ఉన్నారని తెలిపారు. 12 పాయింట్లు, 4 లగ్జరీ కార్లతో పాటు బంగారం, నగదు, షేర్లను కూడా సీజ్ చేసినట్టుగా కూడా పోలీసు వాళ్ళు అయితే తెలిపారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.